ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల గురించి చేతేశ్వర్ పుజారా మాట్లాడుతూ గత 2 సీజన్లుగా వీరు అత్యంత విధ్వంసకర ఓపెనర్లుగా ఎదిగారని, మొదటి బంతు నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వీరి శైలి వల్లే హైదరాబాద్ జట్టు సునాయాసంగా 250 పైచిలుకు స్కోర్ను నమోదు చేసుకుంటుందని ఆయన విశ్లేషించాడు. ఐపీఎల్ చరిత్రలో దూకుడైన ఓపెనింగ్ జోడీ అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్ గేల్ అండ్ విరాట్ కోహ్లీ. కానీ పుజారా మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ వారికన్నా చాలా ప్రమాదకరమని సంచలన వ్యాఖ్య చేశాడు. ఏ బౌలర్ కూడా వీరికి బౌలింగ్ చేయాలని కోరుకోరని, ఆ స్థాయి భయాన్ని వీరు ప్రత్యర్థుల్లో క్రియేట్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే సన్ రైజర్స్ జట్టు కేవలం తమ సొంత మైదానమైన ఉప్పల్లో మాత్రమే భారీ స్కోర్ చేస్తుందని, ఇతర పిచ్లపై కూడా ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. సన్ రైజర్స్ బ్యాటింగ్లో హెడ్, అభిషేక్తో పాటు హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వీరు త్వరగా పెవిలియన్ చేరితే హైదరాబాద్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుందని, అందుకే ప్రత్యర్థి జట్టు వీరిని దెబ్బ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నాయని పుజారా అన్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉందని, టాప్ ఆర్డర్ విఫలమైతే ప్రత్యర్థులు సులభంగా పైచేయి సాధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ ఈ నెల 28న డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ తన బ్యాటింగ్ పవర్ను ఎలా ప్రదర్శిస్తుందనేది అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.